ఏంటి సొరపిట్ట చూడడానికి సోసోగా ఉన్న సండే స్పెషల్ గా సర్వ్ చేశారనుకోండి సూపర్ గా ఉందని స్పీచ్లెస్ అయిపోయి స్టమక్ లో వేసేయాల్సిందేనండి. స్టార్ట్ చేసేద్దానండి. వీటిని పాలసోర్లు అంటారండి. కొంచెం చిన్న సైజు వీటిని ఒకటి 3 ముక్కల కింద కోసేసి శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసుకుని సొర ముక్కలను అందులో వేసేసుకుని ఇవి చిన్నవే కాబట్టి పొంగొత్తే చాలండి. తర్వాత వీటిని వాచ్ చేసుకుని చన్నీటిలో వేసుకుని పొరం లాగండి. కొంచెం శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనెసి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసి ఉల్లిపాయలు ఎగిపోయి కాస్త మగ్గిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపేసి మనం శుభ్రం చేసుకుని సొర ముక్కలను అందులో వేసేయండి. కొంతమంది అయితే సొర ముక్కల్లో ఉప్పు పసుపు కారం వేసి పిసికేసి అందులో వేసుకుంటారండి. ఈ చిన్నవే కాబట్టి ఇలాగే వేసుకోండి, పర్లేదు. నిదానంగా ఏమైనా పొడిమైపోతాయండి. అడుగంటుతుంటే గోక్కుంటా మధ్య మధ్యలో నూనె పోసుకుంటూ అలాగే నిదానంగా వేపేసుకున్నాక నీరంతా ఇంకిపోయాక చిన్న గుండెకాయ ముక్కలను కూడా అందులో వేసేసి మూత పెట్టి మగ్గనిచ్చేయండి. ఇవి కూడా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ వేపడం మొదలెట్టండి. ఉప్పు కారం కూడా వేసుకుని మళ్ళీ కాసేపు వేపేసి నూనె పైకి తేలిపోతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నంలో కలుపుకుని తింటే ఉంటదండి. చాలా బాగుందండి. అనగానే మిమ్మల్ని సింహాసనం ఎక్కించి సాల్వాతో సన్మానం చేసినంత సంతోషంగా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏంటి పీతల పులుసా? పండగలో పీతలు పట్టుకొచ్చారేంటి అని ప్రశ్నిస్తే పులుసు పెడతావు అనుకుంటే పడేసుకోమంటావా అని పెద్ద పెద్దగా అరిచారండి. పదండి ప్రిపేర్ చేసేద్దాం. 8 పీతలు తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. చింతపండులో నీళ్లు పోసుకుని నానబెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ లో ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి 2 లవంగం మొగ్గలు 3 ఉల్లిపాయలు 2 టమాటాలని అందులో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇంకో గిన్నెలో నూనె వేసి మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి రంగు మారి వరకు కాస్త ఎగిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చేయండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత అలాగే ఏపుతూ ఉంటే దగ్గర పడిపోయి నూనె పైకి తేలుతుందండి. అప్పుడు అందులో కొంచెం ఉప్పు పసుపు కరివేపాకు కారం వేసుకుని మొత్తాన్ని కలిపేసుకుని అందులో శుభ్రం చేసుకుని పీతల్ని జాగ్రత్తగా సర్దేసుకుని కాళ్ళు ఏళ్ళు కూడా అందులో వేసేసి ఓ నిమిషం ఏగిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చేయండి. తర్వాత మూత తీసి పిండి పొట్టు పడేసిన చింతపండు రసం వేసుకుని అందులోనే 4 పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి సిమ్ లో 10 నిమిషాల పాటు మరగనిచ్చేయండి. పీతలు కొంచెం తీపి ఉంటాయి కాబట్టి 10 నిమిషాల తర్వాత తీసుకుని కొంచెం మిరియాల పొడి వేసుకుని మళ్ళీ 2 నిమిషాలు మరిగి నూనె పైకి తేలిన తర్వాత ఆకను కొంచెం కొత్తిమీర జల్లుకుని అన్నంలో కలుపుకుని తింటే ఉంటదండి. ప్రపంచంలోని ఎన్ని ప్రదేశాలకు ప్రయాణం చేసి ప్రవేశించినా ఇలాంటి ఫ్లేవర్ ఉన్న పీతల పులుసుని పచ్చిగట్లేమేమో అనిపిస్తుందండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఇంకా ఏమేమి రెసిపీలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోవడం మర్చిపోకండి. పోపుల డబ్బా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట కూడా కొట్టండి. ఉంటానే. చల్లగా ఉందని చికెన్ పకోడీ చేయమంటే డిన్నర్ లోకి దమ్ బిర్యానీ అడుగుతారేమో దాడి వచ్చిందండి. అందుకే డేర్ చేసి చిచ్చి చికెన్ పకోడీ కంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఫ్యాంటాస్టిక్ గా ఉంటదని ఫిక్స్ చేసానండి. చేసేద్దానండి. చిన్నగా కొట్టించిన చికెన్ ముక్కల్లో పసుపు కొంచెం ఉప్పు ఉంటే కొంచెం మిరియాల పొడి అదే చేతితో గరం మసాలా కారం కూడా వేసి శుభ్రంగా కలిపేసి 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ ఆకరణ బాగా గిలకొట్టిన గుడ్డు కూడా కొంచెం వేసుకుని శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో నూనెసి బాగా కలిపి పెట్టుకుని కోడిగుడ్లను అందులో వేసేసి మిరియాల పొడి కూడా వేసి శుభ్రంగా ఏపండి. ఈ ఏగిన వెంటనే తీసేసి అందులోనే ఇంకొంచెం నూనె వేసి మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ ముక్కల్ని వీలైనంత మట్టి విడివిడిగా వేసేసి మూత పెట్టి కాస్త మగ్గిన తర్వాత శుభ్రంగా ఏపండి. లేత ముక్క పొడి రంగు వచ్చిన తర్వాత ముక్కలను పక్కకు జరిపి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఏపండి. క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి క్యాబేజ్ కూడా వేసుకుని కాస్త ఎగిగా మూత పెట్టి మగ్గిన తర్వాత ఆ నీళ్ళని కలిపేసి అందులోనే మనం ఏ పెట్టుకుని కోడిగుడ్డు కూడా వేసేసి ఉంటే కొంచెం వెనిగర్ సోయా సాస్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసి ఉడకబెట్టి చల్లార్చిన అన్నానే లేదంటే మిగిలిన అన్నాను అందులో వేసేసి కొంచెం ఉప్పు మిరియాల పొడి నచ్చితే కొంచెం టమాటా సాస్ కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసి ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని కంచంలో వేసుకుని తింటే ఉంటదండి. చల్లా చెదురుగా ఉన్న జీవితం చికెన్ వల్లే చీర్ఫుల్ గా చేంజ్ అయిందని చిరునవ్వు వస్తుందండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి. మీరు కనుక మా ఛానల్ పోపుల డబ్బాని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట కూడా కొట్టండి. కిందన మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింకులు కూడా ఉంటాయండి. ఫాలో చేసేయండి. మరి ఉంటానే.